లీగల్‌గా కట్టుకున్న ఇల్లు. 2010 వరకే ఆక్యుపై అయిపోయినాయి ఇందులో. బట్ 2012లో బఫర్ జోన్ 50 మీటర్స్ అని కొత్త రూల్ పాస్ చేసింది. దానికంటే ముందే ఈ బిల్డింగ్ 9 మీటర్ బఫర్ జోన్‌లోనే ఉంది, కట్టుకోవచ్చు అని పర్మిషన్ ఇస్తేనే బిల్డర్స్ కట్టారు, సేల్ చేశారు. రీసేల్స్ కూడా నిన్న మొన్నటి వరకు కూడా జరుగుతున్నాయి, రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతాయి. నిజంగానే 2012 జీవో ప్రకారం ఇది బఫర్ జోన్లో ఉంటే ఇప్పుడు ప్రజెంట్ 2026 రన్ అవుతుంది మనకి. ఇప్పటి వరకు గవర్నమెంట్ ఏం చేసింది? బఫర్ జోన్లో ఉన్న దానికి రిజిస్ట్రేషన్లు ఎట్లా చేస్తున్నారు? గవర్నమెంట్ ఆఫీసర్సే కదా రిజిస్ట్రేషన్ చేయాల్సింది. గవర్నమెంట్ బ్యాంక్ ఎస్బీఐ నుంచే లోన్లు తీసుకొచ్చుకొని కొనుక్కున్నాం ఇందులో. మరి ఎస్బీఐ బ్యాంక్ ఎందుకు లోన్స్ ఇచ్చింది? అంటే ఫైనల్గా తప్పంతా గవర్నమెంట్ దగ్గరనే పెట్టేసుకొని కామన్ మ్యాన్ దగ్గరికి వచ్చేసి ఇలా కొరడా చూపిస్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే కామన్ మ్యాన్ ఏమీ చెయ్యలేడు, నోట్లో నాలుక లేని మనిషి. మనం ఏం చేసినా పడుంటాడు. మనం వాళ్ళ ల్యాండ్స్ అన్నీ గ్రాబ్ చేసుకోవాలి, అంతే వాళ్ళ కంటెంట్. ప్రాజెక్టుకి సంబంధించింది ఏ ప్లానింగ్ లేకుండా ఈ ల్యాండ్ నీకు ఎందుకు కావాలి, దేనికోసం కావాలి? ఇన్ని సంవత్సరాలు మూసిపాయకు అడ్డం లేని మా బిల్డింగ్ రాత్రికి రాత్రి బఫర్ జోన్ ఎందుకు అయ్యింది? నిన్న మొన్నటి వరకు ల్యాండ్ అక్విజిషన్ కింద నోటిఫికేషన్ జారీ చేశారు పేపర్ స్టేట్మెంట్లో. ఈరోజు బఫర్ జోన్ అనేసి ఎట్లా మీరు మీడియా ముందు వచ్చి మాట్లాడతారు?